చెప్తున్నాను కాంతమత్త. ఇంకోసారి గనక ఆ పుల్రాజుగాడు మన ఇంట్లో కాలు ఎట్టాడే అనుకో, ఆడి 2 కాళ్ళు నరికేసి ఆడి చేతిలో ఎట్టేస్తాను. అవునమ్మా, నేను కొంచెం క్లాస్గా చెప్పాను, నా పెళ్ళం కొంచెం మాస్గా చెప్పింది, అంతే తేడా. ఎమోషన్ మాత్రం సేమ్ టు సేమ్. ఇంకోసారి పుల్రాజు గారు కనిపించినా నువ్వు వాడితో మాట్లాడినా క్షమించే ప్రసక్తే లేదు. సరే అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మేము వెళ్ళొస్తాం. అలాగే బాబాయ్. వస్తాం తల్లి, జాగ్రత్తగా వస్తాం తల్లి, జాగ్రత్తగా ఉండండి. పదమ్మా. ఎక్కడికెళ్తారా? చిట్టెమ్మ నాకు చేసిన ద్రోహానికి, నాకు చేసిన అన్యాయానికి వాళ్ళమ్మా నాన్నల్ని ఇదే గుళ్ళో పట్టిస్తాను, నా పగ చల్లార్చుకుంటాను. ఒసే కోకిలమ్మా, ఏరన్నారని ఇటే వస్తున్నారే? ఈ కారులో ఎక్కువసేపు ఉంటే మనకు మంచిది కాదు. ఈ వెనకాల దిగి దాక్కుందాం. పద 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 పద. సార్, ఆ పుల్రాజునేమో మన నుంచి వదిలేశారు, వాళ్ళతోనేమో పారిపోయాడని చెప్పారు. ఎందుకలా చెప్పారు? రే, వాణ్ణి పోలీసులకు పట్టిస్తే 4 రోజుల్లో బెయిల్ మీద బయటకొస్తాడు. ఆ తర్వాత పగతో రగిలిపోతాడు. మళ్లీ లతకేదైనా అన్యాయం తలపెట్టడానికి ప్రయత్నిస్తాడు. అదే కొట్టి వదిలేస్తే బెదిరించినట్టు ఉంటుంది, లత జోలికి మళ్లీ రాకుండా కాపాడుకున్నట్టు ఉంటుంది. అందుకే అలా చెప్పానురా. కరెక్ట్గా చెప్పావు వీరనారాయణ. అలాంటి వెధవని నమ్మడానికి వీల్లేదు. మనసులో పగ పెట్టుకుంటే ఎంతకైనా తెగిస్తారు. నువ్వు మంచి పనే చేశావు. సరేమ్మా, వెళ్దాం పద. వీరనారాయణ గారు, వీరనారాయణ గారు, వీరనారాయణ గారు. ఏంటి కాంతమ్మా? ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఇక్కడే ఉన్నారండి. ఇక్కడున్నారా? అవునండి, ఈ గుడి చుట్టుపక్కలే ఎక్కడో దాక్కున్నారండి. ఓహో, వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు వీరనారాయణకి అందుబాటులోనే ఉన్నారన్నమాట. చెప్తా మీ పని. వీరనారాయణ గారు ఆ కారు చాటునే ఉన్నారు. రే కుటుంబరావు, అమ్మ నాన్నవే నన్ను బాగా మనుషులు దొరికిపోయింది. అవును చిట్టమ్మా, వెళ్దాం పద. వద్దు, ఇప్పుడు కనుక నేను అలా కూతున్నాను తెలిసిపోయిందంటే ఇంతకాలం నేను ఆడిన నాటకం మొత్తం వేనారాయణ బాబాయ్కి అర్థమైపోతుంది. పైగా నేను మా అమ్మ నాన్నల్ని కాపాడుకోవాలంటే దగ్గరికి వెళ్ళకూడదు, దూరం నుంచి ఏదో చేయాలి. ఏ కోకిలమ్మ కుటుంబరావు, మేం మీకేం అపకారం చేశాన్రా? ఇంత పాపాన్ని కొనిగట్టారు. మీరెందుకు పోయిన కోట్ల రూపాయలు మాకు అక్కర్లేదురా. మా బిడ్డల్ని తిరిగి ఇవ్వండిరా.
అంతే చాలు. అమ్మా! వీళ్ళు మనుషులైతే కదా, నువ్వు ప్రాధేయపడగానే కరిగిపోయి మన బిడ్డని మనకు అప్పగించడానికి వీళ్ళు కరుడు గట్టిన హంతకులు. అందరి ముందు వీళ్ళని దోషులుగా నిలబెట్టింది అసలు నేరస్తురాలు ఈ కాంతమ్మే. ముందు దీన్ని శిక్షించండి. విన్నారు కదా బాబాయ్, వీళ్ళిద్దరూ అమాయకులంట, అసలు నేరస్తురాలు ఆ కాంతమంట. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఆవిడతోనే తెలుసుకోండి. అమ్మా, లాయర్ గారు చెప్తుంది నిజమా? కోట్ల రూపాయల డబ్బు దొంగతనం చేసింది నువ్వా? వాళ్ళకి 2 పిల్లల్ని దూరం చేసింది నువ్వా? లేదు నాన్న, ఈ లాయర్కి ఏదో పిచ్చి పట్టింది నాన్న. ఇంతకు ముందొకసారి రోడ్డు మీద ఇలాగే బట్టలు చింపుకొని పరిగెడుతుంటే పిచ్చి హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్ వచ్చి వీడిని తీసుకెళ్ళడం నా కళ్ళారా చూశాన్రా. అప్పుడు కూడా ఇంతే, జమీందార్ గారి డబ్బులు దొంగతనం చేశాం, వాళ్ళిద్దరు పిల్లల్ని దొంగిలించామని గొడవ పెట్టుకున్నాడ్రా. పిల్లలందరూ ఈయన్ని రాళ్లతో కొట్టబోయారు. అప్పుడు డాక్టర్లు వచ్చి ఈయన్ని తీసుకెళ్లిపోయారు. ఒసే రాక్షసి, నన్ను పిచ్చివాడంటావే? నిన్ను చూసారా వీరనారాయణ గారు, చూసారా? వీడికి పిచ్చి ముదిరిపోయిందండి. ఇంకా చూస్తారేంటండి? వీడిని రాళ్లతో కొట్టి చంపేయండి, లేదంటే ఇతను నన్నే చంపేస్తాడు. నోర్మోయ్! ఇలా ఎంతకాలం డ్రామాలాడతావు? మా ఇంట్లో పని మనిషిగా ఉండే నువ్వు ఇలా కోట్ల రూపాయలకి యజమానురాలు అయ్యావని తెలిసిన రోజే నిన్ను అనుమానించాల్సిందే. అవునరా వీరనారాయణ, దీనిళ్ళు ఆస్తులు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ లాయర్ చెప్పినట్లు జరిగిన నేరాలన్నిటికీ ఇదే బాధ్యురాలయ్యి ఉంటుంది. కాంతమ్మా, నువ్వు దొంగిలించిన డబ్బులో 1 రూపాయి కూడా నాకు అవసరం లేదు. కానీ మా అన్నయ్య బిడ్డలు ఎక్కడున్నారో చెప్పు ప్లీజ్. బాబుగారు, నాకు నిజంగా ఏ నేరవో తెలియదు బాబుగారు. నిజంగా ఆ బిడ్డల్ని నువ్వు ఎత్తుకొచ్చుంటే దయచేసి వాళ్ళ బిడ్డని వాళ్ళకి ఇవ్వమ్మా, లేకపోతే వీరనారాయణ గారు చంపేస్తారమ్మా. మాట్లాడమ్మా ప్లీజ్. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. నిజంగా నేను ఏ దొంగతనమో చేయలేదురా, ఏ నేరమో చేయలేదురా. కాంతమ్మా, నా ఓపికని పరీక్షించొద్దు. ఆఖరిసారి అడుగుతున్నాను, నా బిడ్డలెక్కడా? బాబు, నాకు నిజంగా తెలీదు. లాయరు, వదలండి. నీకోసం కాకినాడ మొత్తం వెతికాం కదరా, అక్కడి నుంచి పారిపోయి విజయనగరం వచ్చావా? కాంపౌండర్స్ చూస్తారేంటి? వీడిని తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించండి. ఆగండి, ఎవరు మీరు? సార్, నేను రాజమండ్రి మెంటల్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ని సార్. ఇతను మా పేషెంట్. దాదాపు 10 ఏళ్ల నుంచి అక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇతనికి. చూసారా, నేను చెప్తే నమ్మారా? డాక్టర్ గారు, ఈయన నిజంగా పిచ్చోడు కదండి. అవునమ్మా, ఎవరిని చూసినా
కోట్ల రూపాయలు దొంగిలించింది నువ్వే, మా జమీందారు బిడ్డల్ని తీసుకెళ్ళింది నువ్వే అని గొడవ పడుతుంటాడు. దాంతో వీళ్ళ కూతురు అల్లుడు మా హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పటి నుంచి నేనే ఇతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఇదంతా అబద్ధం. ఇదంతా సొత్తుంటే ఎవరో కావాలని ఆడుతున్న నాటకంలా ఉంది. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. దర్శనం అయిపోయిందిగా, మళ్ళీ వచ్చారేంటి? ఏం లేదండి, ఈ పాదుకలు ఎవరిచ్చారో మీకు నిజంగా గుర్తులేదా? ఇంతకు ముందే జమీందార్ గారు అడిగారు, మళ్ళీ మీరు అడుగుతున్నారు. ఈ పాదుకలకి మీకు ఏంటమ్మా సంబంధం? చాలా పెద్ద సంబంధం పూజారి గారు. మీరు చెప్పండి, ఈ పాదుకలు సమర్పించిన ముసలోళ్ళు ఎలా ఉన్నారు? అంటే భర్త ఏమో కళ్ళజోడు పెట్టుకుని ఉన్నారమ్మా, భార్యకేమో మాటలు రావు. ఏంటండి మీరనేది? ఆ భార్య మూగదా, భర్త కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడా? అవునమ్మా, అంతకు మించి వివరాలు ఏమీ తెలీదు. ఈ వివరాలు చాలు పూజారి గారు. ఒరే అవతారం, పదరా. పదక్క. అక్క, ఆ పాదుకులు సమర్పించింది కోకిలమ్మ కుటుంబరావులే అంటావా? అంటావా ఏంట్రా? చిట్టెమ్మే, జమీందార్ గారి పెద్ద కూతురు. ఏంటక్క నువ్వనేది? అవునరా తమ్ముడు, ఆ పాదుకలు మన రవిచంద్రతో చిట్టెమ్మతో ఇక్కడ సమర్పించేలా చేసింది ఆ కోకిలమ్మ కుటుంబరావులే. అంటే ఆ రోజు మన దగ్గర నుంచి జమీందార్ గారి పెద్ద కూతుర్ని ఎత్తుకెళ్ళింది ఈ కోకిలమ్మ కుటుంబరావులే అన్నమాట. సార్, నిజంగా మాకే పాపం తెలియదు సార్. అంటే చిట్టమ్మ ఆ వైష్ణవిదేవా? అవునరా, జమీందార్ గారి పెద్ద కూతురు వైష్ణవీనే. జమీందార్ గారి బిడ్డ, జమీందార్ గారి బిడ్డ. వైష్ణవమ్మ, వైష్ణవమ్మ, వైష్ణవమ్మ. ఇన్నాళ్ళు మిఠాయి కొట్టు చిట్టెమ్మగా కోకిలమ్మ కుటుంబరావుల ఇంట్లో పెరుగుతుంది. అదే నా ఇంటి కోడలు కూడా అయ్యింది. అకాయ్, నువ్వు నాకు తోక తొక్కావు. ఎందుకురా? మరి లేకపోతే జమీందారు గారి పెద్ద కూతురు ఇప్పుడు నీ ఇంటి కోళ్ళయిందే. అంటే ఆయన ఆస్తి మొత్తం మనకే కదా వస్తుంది. నోర్మోయ్, పొరపాటున కూడా అది జమీందారు కూతురని తెలియకూడదు. ఏ, ఎందుకు తెలియకూడదు? చూసావుగా, ఆ చిట్టమ్మకి నేనంటే ఒళ్ళంతా మంట. పొరపాటున అది జమీందారు కూతురని తెలిస్తే ఆ వచ్చే ఆస్తిలో ఒక్క పైసా కూడా నాకివ్వదు, నా చేతికి రానివ్వదు. పైగా అతి తొందరలోనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. దానికోసం నాకు 10 కోట్లు కావాలి. అలాంటి పరిస్థితిలో నేనెళ్ళి చిట్టమ్మ నువ్వే నా కోడలివమ్మా, నీకొచ్చిన ఆస్తి మొత్తం నాకిచ్చేయమ్మా అంటే ఇవ్వకపోగా నాకొచ్చే ఎమ్మెల్యే సీటును కూడా రానివ్వదు. అదే నిజమేలే. ఆ చిట్టమ్మ దృష్టిలో నీకంత మంచి పేరుంది. మరి
ఇప్పుడు అర్థమైందా? చిట్టమ్మే జమీందారు గారి పెద్ద కూతురన్న విషయం ఇక్కడే భూస్థాపితం చేసేయ్. అలాగే అక్క. కాకపోతే మరి దానికి వచ్చే ఆస్తంతా దానికి తెలియకుండానే మనమే ఎలాగోలా రాబట్టుకుందాం. అప్పటిదాకా ఈ రహస్యాన్ని ఎవ్వరితోనూ చెప్పకు. అలాగే అక్క. నా ప్రాణం పోయినా ఎవరితోనూ చెప్పను. అసలు వీళ్ళ ఊరేంటో, పేరేంటో, కులమేంటో, గోత్రమేంటో ఏమీ తెలియకుండా లతనిచ్చి పెళ్లి చేశాక కట్నం తేలేదన్న వంకతోనో, దాని క్యారెక్టర్ నచ్చలేదన్న వంకతోనో దాన్ని చంపేస్తే అమ్మ తల్లి నీకు దండం. శుభం పలకరా సోమన్న కొడుక అంటే అసబాలు మాత్రమే వచ్చిరా అప్పన్న కొడుక అన్నాడంట. అలా ఉంది నీ వరస. నోరు తెరిస్తే సండల మాటలు మాట్లాడటం తప్ప ఒక్క మంచి మాట కూడా రాదా నీకు? సరే, ఇప్పుడేంటి? మన లతని ఇతనికే ఇచ్చి చెయ్యాలని నిర్ణయించుకున్నారా? అవును. సరే, ఆ లత ఒప్పుకుంటేనే పెళ్లి జరగాలి. అది గనక ఇష్టపడలేదంటే మీరిద్దరు కాదు కదా, 1000 మంది వచ్చినా సరే ఈ పెళ్లి జరగదు. అలాగే లత ఒప్పుకుంటేనే ఈ పెళ్లి చేస్తాం. సంతోషమేనా? సంతోషం. ఒసే చిట్టి, నేనుండగా ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తానే. కాంతమత్త, ఈ చిట్టెముండగా ఈ పెళ్లి ఎవడొస్తాడో నేను చూస్తాను. అక్క, ఇది కళ నిజమా? మనకు తెలియకుండా సిట్టమ్మ రవిచంద్ర కలిసి ఆ లతకి పెళ్లి సంబంధం పట్టుకొచ్చారు. ఇది మన రవిచంద్ర తెలివంటావా లేక ఆ సిట్టమ్మ తెలివంటావా? ఇంకా అర్థం కావట్లేదరా? ఇన్ని అతి తెలివితేటలు మన రవిచంద్రకెక్కడున్నాయిరా? ఇదంతా చిట్టమ్మ ప్లాను. అంటే ఇప్పుడు ఈ లతని వచ్చినోడికిచ్చి పెళ్లి చేయటం తప్పదంటావా? అదే జరిగితే ఏ 50 ఎకరాల పొలం కోసమైతే దాన్ని చిన్నప్పుడే ఎత్తుకొచ్చానో ఆ పొలం నాకు దక్కదురా. అదే జరిగితే దాన్ని 18 ఏళ్లుగా పెంచి పోషించిందంతా వృధా అయిపోతుందిరా. అయితే ఇప్పుడు ఏం చేద్దామక్క? అంత మంచి సంబంధాన్ని లత ఎలాగూ వద్దనుకోదు. పోని నీకు భయపడి వెనక ముందులాడినా ఆ సిట్టమ్మ బలవంతంగానైనా లతని పెళ్లికి ఒప్పించేస్తుంది. అంటే మనం ఆ 50 ఎకరాలు వదులుకోవాల్సిందేనా అక్క? అసంభవం. చిట్టమ్మ నా కోడలు కదా, దాన్ని ఏమైనా అంటే నా కొడుకు బాధపడతాడన్న ఒకే ఒక్క కారణంతో నా కోపాన్ని అదుపు చేసుకుంటున్నాన్రా. కానీ అది నాలో నిద్రపోతున్న పాత కాంతమ్మని నిద్రలేపిందిరా. ఇక చూడు మీ అక్క విశ్వరూపం. అక్క, నువ్వు అనవసరంగా ప్రయత్నిస్తున్నావక్క. ఆ కాంతమ్మ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ నా పెళ్లి జరగనివ్వదక్కా. ఎంతమందిని ఎదిరించైనా, ఎంతమందిని వదులుకొనైనా నన్ను పులిరాజు గాడికిచ్చే పెళ్లి చేస్తుంది. అదే జరిగితే ఈ చిట్టెమ్మ బతుకున్నా సచ్చిందంతా సమానం చెల్లి. అక్క, అంత మాటలెందుకులే అక్క? నిజం చెప్తున్నాను చెల్లి. నువ్వు ఆ కాంతమ్మకి భయపడో, చిన్నప్పటి నుంచి పెంచిందన్న అభిమానంతోనో ఆ పులిరాజుని చేసుకుంటే జీవితాంత నరకం అనుభవిస్తావమ్మా. నువ్వు బతుకున్నా సచ్చిందంతా సమానం అవుతావు. అందుకే కష్టమో నష్టమో ఆ కాంతమ్మని ఢీకొట్టైనా సరే ఈ పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నాను. ఆ దేవుడు దిగొచ్చినా సరే నీ పెళ్లి నేను జరిపిస్తాను. చాలా సంతోషంగా ఉందక్క. చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మనిషిగా పెరుగుతూ కాంతమ్మ గారు పెట్టే అష్ట కష్టాలు పడుతూ అసలు దేవుడనేవాడున్నాడా, నా మొర ఆలకిస్తాడా, ఏదో ఒక రోజు నన్ను కష్టాల నుంచి దూరం చేయకపోతాడా అని ఏడుస్తూనే ఉండేదాన్నక్క. కాని ఆ దేవుడు నీ రూపంలో వస్తాడని, నా కన్నీళ్లు తుడిచి కష్టాలను తీరుస్తాడని నిన్ను చూసాకే అర్థమైందక్క. నువ్వు రాకపోయి ఉంటే నా జీవితాన్ని ఊహించుకోవడానికి భయం వేస్తుందక్క. చిచి, ఏడ్చలే కన్నీళ్ళో. నువ్విప్పుడు ఆనందపడాలి. ఎందుకే
మా మరిది గారు ఎట్టున్నారు తెలుసా? సినిమా హీరోలా ఉన్నాడు. మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. హ? అరే మా సెల్లికి సిగ్గొచ్చేసింది. ఈ సిగ్గులో నువ్వు ఇంకా అందంగా ఉన్నావు సెల్లే. సూపర్. మీ అక్క చెల్లెల అనుబంధం అదిరిపోయింది. ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటే ఇక్కడే కూర్చుంటే వచ్చిన పెళ్లి కొడుకు విసుగుపడి వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. అయిపోయింది బావా. 5 నిమిషాలు లతమ్మని తీసుకొచ్చేతాను. ఓకే చూడు, పెళ్లి చూపుల్లో ఎలాంటి గొడవ చోటు చేసుకున్నా నువ్వు కలెక్ట్ చేసుకోకు. ఏటి మాట్లాడుతున్నావు బావా? అంటే ఇంత చెప్పినా మీ అమ్మ ఏదో ఒకటి చేసి గొడవ. ఎవరితోనో శోభనం చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావేంట్రా? నువ్వు అసలు మగాడివేనా? నువ్వు అసలు మీ అమ్మకి నాకు పుట్టావంట్రా? ఎంత మాట అన్నావురా? ఇదొక్కడి సాలరా నిన్ను కొట్టడానికి. అబ్బాయిని కొడతావంట్రా? అయితే నిన్నే కొడతా. హలో, మా బావను కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలా? అయితే నిన్నే కొడతాన్రా. మీ అందరికీ ముందే చెప్తున్నాను, ఈ పులిరాజు మనం అనుకున్నంత మంచోడు కాదు. ఇంట్లో అడుగు పెట్టాడంటే ఇల్లంతా శ్మశానమే. ముందు ఈ సంగతి చెప్తాను. రే పులి, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. పెళ్లి చేసుకుంటే పులిరాజు మిమ్మల్ని వదిలేస్తాడు అనుకుంటున్నారేమో. పొరపాటున మీరు లతని పెళ్లి చేసుకుంటే జీవితకాలం మీరు ఇలాంటి నరకవే అనుభవించాల్సొస్తుంది. పెళ్ళయ్యాక కూడా వీడు వదిలిపెట్టడు. మాట్లాడవేంట్రా పులి? అవును, నన్ను కాదని లతని ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేశారనుకో, వాళ్ళంతా చూస్తాను ఏమనుకున్నారో ఏటో. ఏట్రా నువ్వు కోసేది? నిన్ను రేపులిగా ఇప్పుడు చెప్తున్నా నేనురా. నీకు నిజంగా దమ్ముంటే నువ్వే మగాడివైతే వచ్చి లత చేయి పట్టుకోరా. లతని నీకే ఇచ్చి పలిసేస్తాను. ఏ చిట్టమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బాగతా. లతని పెళ్సేసుకుంటే జీవితాంతం ఇలాగే వచ్చి నరకం చూపిస్తాడు అన్నావు కదా. ఏది ఒక్కసారి వచ్చి లతసే పట్టుకోమని చెప్పు. కొడతావేంటి? నిన్ను కూడా కొడతాను. ఎద్దవల్లారా. అసలు పులిరాజు గారిని ఎందుకు కొడుతున్నావు? ఎందుకంటే నీ కళ్ళు పోయాయా? శుభమా అని తాంబూలాలు మార్చుకుంటుంటే వచ్చి రచ్చరచ్చ చేసినోడ్ని కొట్టక సన్మానించి సాల్వాలు కప్పమంటావా? నోర్మోయ్, వాడి కాబోయే పెళ్ళానికి పెళ్లి చూపులు జరుగుతున్నాయన్న కోపంతో వచ్చాడు. ఏటేటి లత ఈడు కాబోయే పెళ్ళావా? అవును, కావాలంటే నేను చెప్పడం కాదు, మీ లతనే అడుగు. నిజంగా లతే గనక ఆ పులిరాజుగాడు నాకిష్టం లేదు, వాణ్ణి నేను పెళ్లి చేసుకోనని చెప్పిందనుకో, ఇప్పుడే ఈ క్షణమే పులిరాజుని నేనే ఇక్కడి నుంచి గెంటేస్తాను.
ఇంకా జీవితంలో వీడిని జోలికి రాడు. ఒకవేళ పులిరాజంటే నాకిష్టమని లత చెప్తే నువ్వు పులిరాజుకిచ్చి పెళ్లి చేస్తావా? మాట్లాడవేంటి చిట్టమ్మా? చెప్పు. లత గనక నాకు పులిరాజుగాడంటే ఇష్టమని చెప్తే లతకి పులిరాజుగాడికి పెళ్లి చేస్తావా? సరే కాంతమ్మ, లత నోటితోనే చెప్పించు పుల్రాజ్ అంటే నాకిట్టమని. ఈ క్షణమే ఇప్పుడే తల దించుకొని వెళ్ళిపోతాను. చూస్తావేంటి లత? చిట్టమ్మ మాట ఏదివిడే? నీలమ్మగారు, నీలమ్మగారు! ఏమే కోకిలమ్మా, కోకిలమ్మా, కడుపులో ఎలకలు పరిగెడతానయ్యా, వచ్చి తొందరగా అన్నం వడ్డించో. అయ్యి బాబోయ్, ఏటి ఈరోజు మా ఆవిడికి నా మీద ఎంత దయ కలిగింది, ఇన్ని చికెన్ ముక్కలు పడేసింది. అబ్బా, సోత్తంటని నోరు ఊరిపోతుంది. హలో మావగారు, ఈ చికెన్ తెప్పించింది తమరి కోసం కాదు, నా కోసం. అలాగా తల్లి, తెలియక తీసేసుకున్నానమ్మా. నీ చికెన్ నువ్వే తీసుకో అమ్మా. ఈ ముసలాన్ని ఒక ఆట ఆడుకోవాలి, చెప్తా. పర్లేదు మావగారు, మీరు తినండి. నిజంగానే చెప్తానవా తల్లి? నిజమే చెప్తున్నాను మావగారు, మీరు తినండి. ఆగండి. నేను తినమన్నంత మాత్రాన సిగ్గు లేకుండా తినేస్తారా అని అంటారనుకున్నారా? నేనేమనలే, తినండి మావయ్య. ఇంకా ఆలోచిస్తారేంటి మావయ్య గారు? తినండి మావయ్య గారు, తినండి. ఆగండి. ఇదేమైనా మీ కొడుకు సంపాదిస్తేనో లేకపోతే మీ కూతురు సంపాదిస్తేనో తెచ్చిన చికెన్ ముక్కలు కావు. మా అమ్మ సంపాదనతో కొనుక్కున్న చికెన్ ముక్కలు. మీ ఒంట్లో ఏ మాత్రం చీము, నెత్తురు, మానం, అభిమానం, పౌరుషం ఏమైనా ఉంటే దాన్ని ముట్టనైనా ముట్టుకోరు. మీది అలాంటి జాతి కాదు కాబట్టే తింటారులేండి, తినండి. నేను సీకినికి మొహం వాసిపోయి ఉన్నాను అనుకున్నావా? నిజమేనే, కోడల సంగతి తెలిసి కూడా కక్కుర్తి పడ్డాను చూడు, అందుకు నన్ను నేను అనుకోవాలా? సర్లే, ఓ ముద్ద తింటాను. చాలు చాలు. అమ్మగారు, మెహందీ తీసుకురమ్మంటారా? సరే వెళ్ళు. ఓ మర్చిపోయాను. కోకిలమ్మా, మంచినీళ్ళు అట్టుకురా.